తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 8 లక్షల రూపాయల సీఎం సహాయ నిధిని లబ్దిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వీలైనంత ఎక్కువ మంది పేదలకు ఆర్థిక సహాయం వచ్చేందుకు తాను వ్యక్తిగతంగా కృషి చేస్తున్నానని తెలిపారు. మండలానికి చెందిన గౌతమ్ తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె చొరవ చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 7 లక్షల రూపాయలు గౌతమ్ కుటుంబానికి అందించినందుకు భువనేశ్వరి దేవికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. గతంలో భువనేశ్వరమ్మ గారు అక్కడ మా కార్యకర్త ఒకతను చనిపోయి ఉంటే మా అధ్యక్షులు మదన్న గారు, విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే జనార్దన గారు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అట్లాగే 3 లక్షల రూపాయలు అక్కడ సహాయం చేశారు మా భువనేశ్వరమ్మ గారు, చంద్రబాబు నాయుడు గారు సతీమణి. అక్కడ ఒక అర్జీ తీసుకొచ్చి ఒక అబ్బాయికి సహాయం చేయమని చెప్పి తలసీమ వ్యాధి సంబంధించినటువంటి ఒక అర్జీని ఇచ్చాం. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 6 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేడం గారు ఖచ్చితంగా నేను వెళ్ళాను, ఆ నాయకులు నాకు ఒక అర్జీ రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఖచ్చితంగా అబ్బాయికి సహాయం చేయాలని 7 లక్షల రూపాయలు, అబ్బాయి పేరు పాకాల గౌతమ్, 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆమెకి గూడూరు నియోజకవర్గం తరఫున ఆ తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కాన్స్టిట్యుయెన్సీ పేదవాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ, ఇద్దరు చాలా వరకు పేదవాళ్ళు. అందుకే సీఎం రిలీఫ్ విషయంలో ఖచ్చితంగా నేను దగ్గరుండి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మా నాయకుల సహాయ సహకారాలతో ఇస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మా కన్పూర్ మా నాయకుడు శివ భరత్ కుమార్ని ఒక అబ్బాయిని తీసుకొచ్చి ఆరోగ్యం బాలని చెప్పి పిలిచని పెడితే ఆ అబ్బాయికి కూడా 1,03,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళెవరూ కూడా ఈరోజు మా నాయకుల చేతి మీద వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశామని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మొత్తం మేము వచ్చిన తర్వాత ఇక్కడ 50,56,383 రూపాయలు సీఎం సహాయ నిధి కింద నా కాన్స్టిట్యున్సీలో ఈరోజు తీసుకొని రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇంకా కూడా పేదవాళ్ళు ఎవరున్నా ఖచ్చితంగా సంబంధించినటువంటి బిల్స్ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ బాబు గారితో మాట్లాడి మీకు ఆర్థిక సహాయాన్ని తీసుకొచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో మా నాయకులు, మా కార్యకర్తల సహాయ సహకారాలతో 60,000 మేము సభ్యత్వం చేయాలి. 65,000 పైన మా నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో సభ్యత్వం జరిగింది. అందుకు ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో మా నాయకుల సహాయ సహకారాలతో ఎక్కడ తప్పకుండా బ్రహ్మాండంగా మా వాళ్ళు చేశారు. అట్లాగే ఇంకా కూడా చేయాలనుకున్నాం, కానీ డేట్ అయిపోయింది. అందువల్ల మేము ఇంకా కూడా ఎక్కువ చేయలేకపోయాం. కానీ మా టార్గెట్, ఇచ్చిన టార్గెట్ని మేము ఎప్పుడో పూర్తి చేసాం. అందరికన్నా ముందుగా ఈ 2 జిల్లాల్లో పూర్తి చేసింది నారాయణ గారి తర్వాత పూర్తి చేసింది, రామనారాయణ రెడ్డి గారి తర్వాత పూర్తి చేసింది ఈ 2 జిల్లాల్లో మేమే అని చెప్పేదానికి మాకు చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకా 3 రోజులు ఎక్స్టెండ్ చేశారు సభ్యత్వం, అది కూడా మా వాళ్ళు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 3 లక్షలు ఉన్న దాన్ని ఇప్పుడు 5 లక్షలు చేశారు మన లోకేష్ బాబు గారు. ఎందుకంటే చాలామంది అనసపేట చనిపోతున్నారు. గత గవర్నమెంట్లో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంతోమంది చనిపోయారు. ఒక్క పైసా కూడా ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. 5 సంవత్సరాలు ఎవరన్నా సరే మాకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు ఒక్కటి చెప్పండి, ఎక్కడా లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయం చేశాడు చంద్రన్న బీమా ద్వారా. అలాగే ఇప్పుడు కూడా కార్యకర్తలు 3 లక్షలు కాదు, కార్యకర్తలు 5 లక్షల రూపాయలు ఇస్తాము చనిపోతే అని చెప్పి ధైర్యంగా మా నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు చెప్పడం, అది కూడా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మా గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా గుబ్బెమ్మలు తీర ప్రాంతాల నుంచి మా వాళ్ళంతా వస్తూ ఉన్నారు, రోజు వస్తున్నారు, ఎక్కేస్తా ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు. సంతోషం, మీరు గుర్తుపెట్టుకొని వస్తున్నందుకు సంతోషం తల్లి. మీరు ప్రతి ఏడాది ఉన్నంత వరకు వస్తూ ఉండండి, నన్ను మర్చిపోకండి. మీరు నేను గెలిచింది మీ అందరి దయ వల్ల. సునీల్ కుమార్ అంటే అప్పుడు చెప్పారు, అయ్యా నువ్వు మీ ఇంటికి వచ్చావు, నువ్వు పలానా చేసావని చెప్పారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని నాకు ఓట్లు వేశారు. కాబట్టి మీ చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేని తల్లులారా.
కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రతి దగ్గర కూడా మా నాయకులు అమిత ఉత్సాహంతో పండుగని బ్రహ్మాండంగా జరుపుకున్నారు. ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి విలేజ్లో కూడా బ్రహ్మాండ పండుగ వాతావరణంలో జరుపుకున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి మేము కూడా దగ్గరుండి ఏదో గ్రామంలో ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు ఏం చేయమంటే ఆ పోటీలు పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.